హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. ఈరోజు ఒక వెరైటీ పచ్చడి రెసిపీ చూసేద్దామండి. ఇది పచ్చిమిరపకాయ కొబ్బరితో చేసే పచ్చడి అనమాట. నిలవ ఉంటుంది, ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఇది 100 గ్రాముల చింతపండు. ఇది కాకుండా 1/2 kg పచ్చిమిరపకాయల్ని యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ కారం ఉన్నవి కారం లేనివి కాంబినేషన్లో తీసుకుని యూస్ చేస్తున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు అన్నిటిని ముందుగానే బాగా కడుక్కుని తర్వాత తడి లేకుండా నీట్గా తుడిచేసుకుని తడంతా పోయిన తర్వాత ఈ రకంగా మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నాకు 2 స్పూన్స్ సాల్ట్ పట్టింది. 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకుని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకో. ఇది గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ లాంటివి ఏది యాడ్ చేయకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా 1-2 సార్లు తిప్పిన తర్వాత మీకు ఈ రకంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం 100 గ్రామ్స్ చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసుకుని మళ్ళీ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసినప్పుడు కొద్దిగా వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్లోనే ఈ చింతపండు నెమ్మదిగా నాని లైట్గా గ్రైండ్ అవుతుంది. ఇది కూడా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఒక కంటైనర్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది నెమ్మదిగా చింతపండు నానుతుందండి. ఇది కాసేపు ఇలాగే వదిలేయాలి, ఒక 2-3 గంటలు. లేదా ఇది ముందు రోజు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది నెమ్మదిగా నానిన తర్వాత మిగిలిన ప్రాసెస్ నెక్స్ట్ డే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మిక్సీ జార్లోకి ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. దీంట్లోకే ఒక అర కొబ్బరి చిప్ప వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరికాయను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ రెండు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి. కొంచెం బరగ్గానే ఉంటుంది. ఇందులోకి మనం ముందు రోజు చేసి పెట్టుకున్న పేస్ట్ లేదా 2-3 గంటల వరకు నానబెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ పచ్చిమిరపకాయ చింతపండు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చింతపండు అంతా కరిగిపోయి ఈ రకంగా అయిపోతుందండి పేస్ట్ లాగా. కొంచెం కొబ్బరి ఇంకా పచ్చిమిరపకాయలు మాత్రం అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఈ పచ్చడికి పచ్చిమిరపకాయలు ఇంకా కొబ్బరి అక్కడక్కడ లైట్గా తగిలితేనే బాగుంటుందండి. కొబ్బరి చాలా వరకు నలిగిపోతుంది, పచ్చిమిరపకాయలు ఇలా అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి కారం, ఉప్పు, పులుపు అన్నీ చెక్ చేసుకోవాలండి. ఇంక ఇది చెక్ చేసేసుకుంటే పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. ఇంకా ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/4 స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోవాలండి. చాలా తక్కువ వేసుకోవాలి. వేసి అవి కూడా బాగా వేగేదాకా ఫ్రై చేయాలి. ఈ రకంగా పూర్తిగా అన్ని ఫ్రై అయిపోయినాయి అని అనుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంక ఈ తాలింపుని మనం ఇందాకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లోకి కలిపేసుకోవాలండి. నేను దీంట్లోకే ఆ పేస్ట్ అంతటిని కూడా వేసేస్తున్నాను. ఈ బాండీలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతటిని వేసేసి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంతేనండి, పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్స్లోకైనా ఈవెన్ అన్నంలో కలుపుకుని తినడానికైతే చాలా చాలా బాగుంటుంది. అక్కడక్కడ కొబ్బరి, పచ్చిమిరపకాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా, కారం కారంగా. ఇంకా ఈ బాండీలో ఇలాగే వదిలేస్తే కాసేపు కంప్లీట్గా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత దీన్ని ఇలా ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది చాలా కాలం నిలవ ఉంటుందండి అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.